పత్రికలు మీకు పంచిపెడుతూ యేసు ప్రభువును గురించినటువంటి సువార్తను మీకు ప్రకటించాలని ఇక్కడికి వచ్చి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఈ విధంగా తెలియజేస్తుంది. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని యేసు ప్రభు వారు మానవ జాతిని అంతటిని పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే మానవుడు అనేక భారాల్ని కలిగి ఉన్నాడు. మరి ఇల్లు కట్టుకోవాలన్న భారం, అప్పుల భారం, అనేక భారాలతో సతమతమవుతూ ఉన్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా హృదయంలో పాప భారాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మనశ్శాంతి లేక నెమ్మది లేక జీవిస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఆ పాప భారం నుంచి మానవ జాతిని రక్షించడానికి పరము నుండి పరమ భాగ్యాలను విడిచిపెట్టి మానవ రూపిగా శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అవతరించి మానవ పాప ప్రక్షాళన నిమిత్తం కలవరశిలులో మరణించి తన రక్తాన్ని కాచి మానవ జాతికి రక్షణను, మానవులందరికీ పాప క్షమాపణను, మానవ జాతికి నిత్య జీవాన్ని, ముక్తిని, పరలోకాన్ని, మోక్షాన్ని ఆయన సిద్ధం చేశారు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో యేసు ప్రభు వారికి మరి పాపముల నుంచి విడుదల అనుగ్రహించి వారిని పరలోక రాజ్యానికి వారసులు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. యేసు ప్రభు వారు ఈ విధంగా చెప్పారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడని చెప్పారు. కాబట్టి పాపం పోవాలన్నా, పరలోకం దక్కాలన్నా, ముక్తి దక్కాలన్నా యేసు ప్రభు మార్గము అనే సత్యాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మానవుని యొక్క జన్మ కర్మ పాపాలు తీసివేయడానికి, మానవునికి మరి నిత్య జీవాన్ని, పరలోకాన్ని, ముక్తిని, మోక్షాన్ని అనుగ్రహించడానికి యేసు ప్రభు వారు ఆయన మానవ జాతి కొరకు మరణించి 3వ దినాన మృత్యుంజయుడే తిరిగి లేచారు. కాబట్టి ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, యేసు ప్రభు దేవుడని, రక్షకుడని వారి హృదయాల్లో అంగీకరిస్తారో దేవుడు వారి జీవితాల్లో మరి రక్షణను అనుగ్రహించడానికి, వారి పాపముల నుంచి విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎవరైతే మేము ఏం చేయాలని మీరు అడిగినట్లయితే, మీరున్న స్థలాల్లో యేసు ప్రభువా నువ్వు దేవుడు అని విన్నాను, రక్షకుడు అని విన్నాను, నా పాపాలు క్షమించగల దేవుడు అని విన్నాను, నా హృదయంలోనికి రండి, నా పాప భారాన్ని తీసివేసి నాకు శాంతిని, నెమ్మదిని ఇవ్వండి, ఒక చిన్న ప్రార్థన చేయండి. అటువంటి కృప, ధన్యత దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం.